విధిలో సాధించటానికి సమయాన్ని అనుగ్రహించిన దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. కొన్ని నిమిషాలు మనము ధ్యానిస్తున్న హెబ్రీలో 10వ అధ్యాయము కొన్ని మాటలను నెమరు వేసుకుందాం. పౌలు గారు మరి రచించి ఆ మాటలలోని భావాలను మనము తెలుసుకోవడానికి, ఆత్మీయంగా బలముగా స్థిరముగా నిలబడటానికి మనకు ఉపయోగిస్తున్నాయి. కాబట్టి అట్టి ధ్యానాన్ని శ్రద్ధగా మనం ఆలకిద్దాం. అదే రీతిగా ప్రార్థనలో ఈ యొక్క కోరికను ఆరంభించుకుందాం. తళ్ళు వచ్చుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు అయా. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీ కృపలో మమ్మల్ని కాపాడి ఆదరించి సజీవుల లెక్కల్లో ఉంచి నాయనా సాయంకాలం నీ సన్నిధికి పాదాల దగ్గరికి చేర్చి కొన్ని నిమిషాలు గడపడానికి ఇచ్చిన సదవకాశాన్ని బట్టి వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మాతో పాటు లైవ్లో పొందుతున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. కూడి వచ్చిన కుటుంబ సభ్యులను మరి నాతో నాయన మీరు ఉండండి. మీ ఆత్మ చేత మమ్మల్ని బలపరచండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు దయచేయండి. మాట్లాడేది నేను కాదు, నాలో నీ పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడటం బలమైన సహాయం అనుగ్రహించగలరని ఒక కుడి కాదు నుంచి అంతవరకు మీరు మా మధ్యలో ఉండి జరిగించి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోగలరు. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మంచిది. ఒక పాటను పాడుకుందాం. మరి పాట ద్వారా ఈ యొక్క కోరికలోనికి వెళ్దాం. నెసాగెదా యేసునితో నా జీవిత కాలమంతా, నెసాగెదా యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమున చేరక నీ వెళ్ళేనా, పరమున చేరక నీ వెళ్ళేనా, ఆనుకోవాలి సాగేదా, సాగేదా యేసుతో నా జీవిత కాలమెల్లా, లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్ళ హింసించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, స్టెఫెను వలె సాగేదా, సాగేదా యేసునితో నా జీవిత కాలమెల్లా, వెనుక శత్రువులు వెంటాడినను, వెనుక శత్రువులు వెంటాడినను, ముందు సముద్రం ఎదురొచ్చిన, ముందు సముద్రం ఎదురొచ్చిన, మోషే వలె సాగేదా, సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, తల్లి మరచిన తండ్రి విడచిన, తల్లి మరచిన తండ్రి విడచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతుని వలె
సాగేదా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే బ్రతుకుట క్రీస్తే చావైతే మేలే క్రీస్తుకు హత సాక్షిగా మారినా క్రీస్తుకు హత సాక్షిగా మారినా పౌలు వలె సాగేదా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హెబ్రీయులకు రాస్తున్న 10వ అధ్యాయము కొన్ని వచనాలు మనము ధ్యానిస్తాం. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించుచు ఒకటే నిబంధన బలులు వాటిని తెచ్చు వారికి ఎన్నడను సంపూర్ణ స్థితి కలగచేయ నేరవు. ఇది ధర్మశాస్త్రములో ఉన్న విషయాలను మనం గత వారం రోజు నుంచి మనం ధ్యానిస్తూనే ఉన్నాం. ఆ యొక్క భావము గురించి మాట్లాడుతున్నాడు. అవి నిజ స్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించుచు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చుకుని వారి ఎన్నడూను సంపూర్ణ స్థితి కలగజేయ నేరవు. మరి సంపూర్ణ స్థితి లేదు అక్కడ. ప్రతి సంవత్సరము ఏటేటా ఆ యొక్క అర్పణలు బలులు అర్పించాల్సింది. దానికంటూ పులి స్టాప్ లేదు ధర్మశాస్త్రములో ఉన్న వారికి. ప్రతి సంవత్సరము ప్రాయచిత్త బలి, పాప క్షమాపణ బలి, బలులు అర్పించాల్సింది. అందుకే వాటికి సంపూర్ణ స్థితి కలగజేయాలి నేరవు. ఒక పులి స్టాప్ అనేది లేదు. మరి ఇక్కడ 2వ వచనం, అలాగూ చేయగలిగిన పక్షమందు సేవించు వారు ఒక్కసారే శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాపాజ్ఞపి పాపపు ఇంకను ఉండదు గనుక వాటిని అర్పించుట మరి మనుదురు కదా. అయితే ఆ బలులు అర్పించుట ఏటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుతున్నవి. ప్రతిసారి ఆ సంవత్సరములో చేసిన పాపాలు ఏటేటా ఆ పాపములే తిరిగి జ్ఞాపకమునకు వస్తున్నాయి. గత సంవత్సరంలో చేసిన పాపాలు, ఈ సంవత్సరంలో చేసే పాపాలు ప్రతి ఇయర్ జ్ఞాపకం వస్తున్నాయి. అందుకని తప్పనిసరిగా ప్రతి ఏటా బలులు అర్పించాల్సిందే. చూడండి 4వ వచనం, ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము, సాధ్యము కాని పని.
ఏటేటా ఈ అర్పణ జరగాలి. కానీ ఆ యొక్క పాపాలకు ఆ రక్త ప్రోక్షణ, రక్తము పాపములను తీసివేట అసాధ్యము. ఒక మరి మనిషి యొక్క రక్తమే ఆ పాపములను కడిగి శుద్ధీకరిస్తుంది. ఏటేటా వీళ్ళు ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్త ప్రోక్షణ చేస్తున్నారు. వాళ్ళ తృప్తి కొరకు అనాలి. ధర్మశాస్త్రములో ఉన్నారు గనక, మోషే చెప్పిన ఆజ్ఞల్లో వారు ఉన్నారు గనక, మరి దానికి నిలువెల్లుగా ఆ మాటకు లేదా ఆ ఆజ్ఞకు శిరస వంచిన మరి ఇజ్రాయేలు యూదులు ఉన్నారు గనక వారు ఏటేటా ఈ బలులు అర్పించాలి. అయినా వాటి వల్ల ఏం ప్రయోజనం లేదంటున్నాడు. వాటి వల్ల ఏమి జరిగేది లేదు. నీవు ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపము తీసివేట అసాధ్యము అంటున్నాడు. మీరు చేస్తున్నారు అంటే వారి యొక్క తృప్తి కొరకే. అయ్యో ఈ యొక్క రక్త ప్రోక్షణ జరగాల్సింది కదా అంటే వాళ్ళ మనస్సుకు వారి తృప్తి గురించి, వారి పాపముల విషయము ప్రతి ఏట పాపములు మరి పెరుగుతూనే ఉన్నాయి. ఏట ఆజ్ఞానుసారంగా వారు బలులు అర్పిస్తున్నారు. కానీ అసాధ్యము. ఆ యొక్క రక్తాల ద్వారా పాపములను కడిగివేయట అసాధ్యము అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహార బలులను నీకిష్టమైనవి కావు. చూడండి, ఇవి ఖచ్చితంగా చెప్తున్నాడు. అప్పుడు నేను గ్రంథ పుస్తక చట్టములో చుట్టలో ఉన్న గురించి రాయబడిన ప్రకారము దేవాని చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అంటే, పరిశుద్ధమైన స్థలముల నుంచి ఒక్కమారే ఈ లోకానికి ప్రవేశించిన క్రీస్తు ఆయన బలులు కానీ అర్పణలు కానీ కోరలేదు. వాటిని చెప్పాలి అంటే తీసివేయటకు వచ్చాడు. నీకొక శరీరమును అమర్చబడితివి, మరి అవి పాప పరిహార బలులను నీకిష్టమైనవి కావు అంటాడు. ఇక్కడనేమో వాళ్ళు ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్త ప్రోక్షణ జరగాలి. యేసుక్రీస్తు తాను వచ్చిన తర్వాత ఆ ఎడ్లతో కానీ మేకలతో కానీ ఆ పావురాలతో కూడా పని లేకోకుండా, గొర్రె మేకలతో పని లేకోకుండా దేవుడు తానే ఒక గొర్రెగా తన రక్తాన్ని చిందించాడు. అది అందుకే బలులు అర్పణలు నీవు కోరలేదు. ఇంకా మనం చేయాల్సిన పని లేదు. అలనాడు మోషే కాలములో ధర్మశాస్త్రము కింద ఉన్న యూదులు ప్రతి ఏటా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించాలి. వారు స్థలములోను, పరిశుద్ధ స్థలములోను, అతి పరిశుద్ధ స్థలములోను, అక్కడున్న పాత్రల మీద, గుడారము లోపట, వెలపల, వారి యొక్క వేసుకున్న టెంట్ల మీద, యాజకుల మీద, పాత్రల మీద రక్త ప్రోక్షణ జరగాలి. ప్రతి ఏటా వారు శుద్ధులగుటకు ఈ రక్త ప్రోక్షణ చాలా ప్రాముఖ్యమై ఉన్నది. వారు మరి ఆ యొక్క శుద్ధీకరణ అయిన తర్వాతనే వారి యొక్క పాపాల నిమిత్తం బలులు అర్పించారు. ఆ రక్తాన్ని తీసుకొని వెళ్ళి వారి గుడారాల మీద,
ఒకవేళ గృహం ఉంటే గూడారము యొక్క ఆ తలుపు దగ్గర ఆ తలుపుకు ఆ యొక్క రక్త ప్రోక్షణ చిమ్మాలి, జల్లాలి. ఇంత కండిషన్స్ ఆ యూదులకు దేవుడు ఇచ్చాడు. యేసుక్రీస్తును అంగీకరించిన వారికి, యేసుక్రీస్తు నిజమైన దేవుడుగా తెలుసుకున్న వారికి ఇప్పుడు వాటితో పని లేదు. వాటిని తీసివేశాడు. ఏమాత్రం అసాధ్యము వాటి ద్వారా, సాధ్యము కాని పని దేవుడు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి తన యవన కాలపు రక్తము ద్వారా దాన్ని తీసివేసి ఆ రక్త ప్రోక్షణ ద్వారా మనకు పాపికి ఒకేసారి ప్రాయచిత్తాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే బలులు అర్పణలతో మరి ఆయన కోరలేదు, అర్పించమని అడగలేదు. మరి తానే పాపుల నిమిత్తం ఒక్కసారి బలి అర్పణగా చూశాడు. అదే రీతిగా 8వ వచనం, బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహార బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవి ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడినవి. ఆ రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. రెండవ దాన్ని స్థిరపరచుటకు మొదటి దానిని ఏం చేస్తున్నాడంట? కొట్టివేయుచున్నాడు. మరి క్రీస్తు యొక్క శరీరము ఒక పాప ఒకసారియే అర్పించుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒక్కసారి ఆయన అర్పణ ద్వారా మనమందరం ఏమై ఉన్నాము? పరిశుద్ధులమై ఉన్నాము. ఇంకా ఏటేటా అర్పించే స్థితి మనకు లేదు. దాని ప్రభువైన యేసు తీసివేశాడు. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయించు పాపములను ఎన్నటినీ తీసివేయాలని ఆ బలులే మాటి మాటికి అర్పించుచు ఉన్నారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ఇంకా ఆ పాపుల నిమిత్తం ఒక్కసారి తాను మరణించి రక్తము కార్చి పాతి పెట్టబడి తిరిగి లేచారు కనుక ఇంకా ఆ బలులతో ఎలాంటి పని లేకోకుండా ఆ యొక్క ధర్మశాస్త్రము క్రింద నుంచి యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పించటం చేత ఆ యొక్క చిత్తమును బట్టి మనము మరి పరిశుద్ధ పరచబడి ఉన్నాం. ఒప్పుకున్న దానిని బట్టి మనం పరిశుద్ధులముగా దేవుడు చేశాడు. 12వ వచనం, ఈయనైతే పాపముల నిమిత్తమే సదాకాలము నిలుచు బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వముల ఆసీనుడు ఆయను. ఇక్కడ అద్భుతమైన మాటను మనం చూడగలుగుతాం. ఒక్క బలి అర్పించి అప్పటి నుండి తన శత్రువులు అనగా అపవాది, శత్రువు అనగా ఎవరు? ఇక్కడ సాతాను. మరి ఒక్కసారి ఆ శత్రువుని ఏం చేసుకున్నాడు? తన పాదములకు పాదపీఠముగా చేసుకున్నాడు. ఎంత గొప్ప సంఘటన! ఆ శత్రుని పాదపీఠముగా చేసుకున్నాడు. మరి ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆయన దేవుని కుడిపార్శ్వమునందు ఆసీనుడై ఉన్నాడు. చూసారా ఎంత గొప్ప మాట! అది ఇక్కడ లేడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? దేవుని తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వములో ఆసీనుడై ఉన్నాడు. ఒక అర్పణ చేత ఆయన పరిశుద్ధాత్మ పరచబడిన వారిని సదాకాలమునకు సంపూర్ణముగా చేసి ఉన్నాడు. ఈ విషయమై పరిశుద్ధ ఆత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎలయనగా ఆ దినమైన తర్వాత నేను వారికి నిబంధన ఇదే నా ధర్మ విధులను వారికి హృదయము నందు వారి మనస్సు మీద వాటికి
వ్రాయుదును ఆయన చెప్పిన తర్వాత వారి పాపములను అక్రమములను ఇంకను ఎన్నటికి జ్ఞాపకము చేసుకోనని ప్రభు చెప్పుచున్నాడు. దీన్ని బట్టి చాలా మంది అంటారు, మర్డర్స్ చేసిన వారిని క్షమిస్తాడా, వ్యభిచారాలు చేసిన వాడిని క్షమిస్తాడా, రౌడీ షీటర్లను క్షమిస్తాడా, గూండాలను క్షమిస్తాడా, ఎన్నో మర్డర్స్ చేసి వచ్చి నన్ను క్షమించంటే క్షమిస్తాడా? ఇక్కడ చూడండి, వారి యొక్క దినముల తర్వాత నేను వారికి నియమించబడబో నిబంధన ఏమనగా ఆ ధర్మ విధులను వారి పూర్ణ హృదయమునందు నుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయిచున్నాను అని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అక్రమములను ఇంకను ఎన్నటికీ నేను జ్ఞాపకము చేసుకుని ఒక్కసారి వారి పాప క్షమాపణ పొంది ఆ పాపమును దేవుని ఎదుట ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినట్లయితే మరి ఆ వాటిని దేవుడు ఎన్నడూ జ్ఞాపకములోనికి తెచ్చుకోడట. అందుకే ఈరోజు మరి నక్సలైట్లు కానీ, రౌడీ షీటర్లు కానీ, మర్డర్ చేసిన వాళ్ళు, రేపులు చేసిన వారు ఒకలాంటి త్రాగుబోతులు, తిరుగుబోతులు దేవుని యొక్క స్వరమును విని వారు మారు మనసు పొంది అలాంటి వాడే బహుబలమైన స్వార్థికులుగా పనిచేస్తున్నారు. హల్లెలూయా. చూసారా, వారి మనస్సును మార్చాడు. మొన్నటిదాకా రౌడీ షీటర్, మొన్నటిదాకా భయంకరమైన వ్యక్తి ఈరోజు దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడేంటి? అది మార్పు. ఒక్కసారి వారు దేవుని ఎదుట ఒప్పుకొని వాటిలోండి బయటికి రావడం వల్ల దేవుడు వారికి పరిశుద్ధాత్మను కుమ్మరించి తన బిడ్డగా, తన సొత్తుగా, తన యొక్క స్వాస్థ్యముగా వారిని చేసుకున్న తర్వాత ఆయన వారి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు. తద్వారా వారి పాత రోత జీవితానికి పోలీస్ స్టాప్ పెట్టి పరిశుద్ధమైన, పవిత్రమైన, నిష్కలంకమైన భక్తిని వారు నేర్చుకొని తద్వారా అనేకులైన వారిని దేవుని యొక్క శిష్యులుగా మార్చగట్టుకు ఇలాంటి బలహీనతలో ఉన్న వారిని దేవుడిని బలపరుస్తూ అటువంటి వారిని దేవుడు వారి ద్వారాగా వాడుకుంటారు. నేడు తిరుగుబోతులుగా దేవుని ఎవరైతే అన్యాయంగా, అక్రమంగా తిరుగుబాటు చేస్తున్నారో ఒకానొక రోజు వస్తుంది వారు కూడా ఈయన్నే నిజమైన దేవుడని దేవుడు వారి నాలుక, నోరును వాడుకుంటాడు. యేసు నామములో వారి మోకాలు. ఎంతమంది అయితే తిరుగుబాటున్నారో, ఎంతమంది అయితే మా యొక్క ఆత్మీయ బిడ్డలను చంపుతూ, హత్యలు చేస్తూ, మనభంగాలు చేస్తూ అయ్యో వారిని దిగంబరులుగా చేసి కొడుతున్నారు, అటువంటి వారికి ఒక సమయం వస్తుంది, వారు కూడా ఈ స్వరాన్ని వింటారు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఒక గొప్ప మాట, ఎటువంటి జ్ఞాపకము చేసుకొను అని ప్రభు చెప్పుచున్నాడు. వారు గత స్థితిలో ఎలాంటి పాపాలు చేశారో ఒక్కసారి ఒప్పుకున్న తర్వాత వారి పాపాలను నేను తిరిగి నెమరు వేసుకోను, అడగను, ఆ పాపముల విషయం నేను ఎన్నడూ మరి అడగను అన్నట్టుగా వాక్యం చెప్తుంది. ప్రభు చెప్తున్నాడు, వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడే పాప పరిహారం బలి ఇకను ఎవడును ఉండదు, ఎన్నడును ఉండదు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము అనగా నూతనమైనది, జీవము గలదై ఉన్నాయి అని శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదై మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యమును కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు గనుకను మన సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్టు ప్రోక్షింపబడిన హృదయములను గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయములో ఆత్మలో నిశ్చయము కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఇవన్నీ కూడా మార్పు. ఒక రౌడీ కానీ, ఒక మనిషి కానీ, త్రాగుబోతు కానీ ఆయన తప్పులు ఒప్పుకున్న తర్వాత తండ్రిలోనికి అనగా కుమారుడైన క్రీస్తులోనికి ప్రవేశించినప్పుడు వారికి కలగబోవు మార్పులు ఇవి. మరి ఇలాంటి మనసాక్షి కలిగి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమై మన యొక్క మొప్పు
కొన్నినది నిశ్చయముగా చేపట్టుకొందుము. కొందరు మానుకొనున్నట్టుగా సమాధానముగా కూడుట మానక ఒకని ఒకడు హెచ్చరించుకొనుచు ఆ దినము సమీపించిన మీరు చూసుకున్నది మరి ఎక్కువగా అలాగూ ప్రేమ చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురుపొలకవలని ఆలోచించు. అంటే ఇక్కడ ఒకసారి తాను దేవుని స్థితిలోనికి వచ్చిన తర్వాత ఒకరినొకరు ఆ విషయం కొరకు సంభాషిస్తూ ప్రార్థిస్తూ వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ వారు ఏమైపోవాలంట ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. ఇది రైట్, ఇది రాంగ్, ఇది కరెక్ట్ అని హెచ్చరించుకోవాలి. దాని విషయంలో జాగ్రత్త. అందుకే అనుదినము దేవుని వాక్యంలో మనం ఉంటున్నాం కాబట్టి ఈ వాక్యము ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. ఇది జరగాలి అని ప్రభు చెబుతున్నాడు. 26 మనము సత్యమును గురించిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపమును చేసిన ఎడల పాపమునకు బలి ఇంకను ఉండదు గాని న్యాయమును తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహించుట పోవును. తీక్షణమైన ఆజ్ఞ ఇంకా ఉండును. ఎట్లుంటదంట? తీక్షణమైన ఆజ్ఞ ఉంటుందట. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాటల మీద కనికరింపకుండా వారిని చంపిద్దురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదముతో త్రొక్కి తాను అసాధ్యమైన నిబంధన సాధనమైన నిబంధన రక్తమును ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత పాత్రుడుగా ఎంచడండి మీతో తోచును. పగ తీర్చుట నా పని, నేనే ఇత్తును. ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు గదా. జీవము గల దేవుని జీవము కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరం. కాబట్టి ఈరోజు యూదులైన వారు, క్రిస్టియన్స్ అయిన వారు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మరి దేవుని కుమారుని పాదం తొక్కి మరి తాను పరిశుద్ధులకు సాధ్యమైన నిబంధన రక్తమును మరి ఈ విధంగా ఆయన ఏర్పరచుకున్న బిడలను మరి ఎవరైనా అన్యాయముగా వారిని తిరిగి తీసుకొని వెళ్తే వారి మీద మీరు పగ తీర్చుకోకండి. పగ తీర్చుకునేది నా పని, అది మీరు నాకు అప్పచెప్పండి, నేను చూసుకుంటాను అన్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 35వ వచనం ఆస్తి కాబట్టి అయితే మీరు వెలిగింపబడుట మీదటను శ్రమలతో కూడా గొప్ప పోరాటము సహించిన పూర్వ దినము జ్ఞాపకము చేసుకునుడి. తెచ్చుకొనుడి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరాడపడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటి అనుభవమించిన వారితో పాలివారైతిరి. ఎలానగా మీరు ఖైదులలో ఉన్నవారిని కరుణించి మీకు మీ శ్రేష్టమైన ఖైదీలో ఉన్న వారిని కరుణించి శ్రేష్టమైనదనియు స్థిరమైనదనియు స్వాస్థ్యమైనదనియు ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకొనుడి. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకుడి. దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. ఇక్కడ 34వ వచనములో ఏలయనగా మీకు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైన దనియు స్థిరమైనదైన స్వాస్థ్యమును ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకునుడి. ఏ ఆస్తి ఎత్తిపోతుందో ఆ ఆస్తి తిరిగి రెట్టింపులుగా దానిని నేను మీకు ఇచ్చేది. దానికి ఉదాహరణగా మనం యోబును చూసుకోవచ్చు. ప్రతిదీ కోల్పోయాడు. పిల్లలు కోల్పోయాడు, ఆస్తి కోల్పోయాడు, ఇల్లు కోల్పోయాడు, సమస్తం కోల్పోయాడు. శరీరము కూడా
నిస్సహాయ స్థితిలోకి దిగజారిపోయాడు. అయినా ఎంతగా కోల్పోయాడో అంత రెట్టింపులు ఆయన పొందాడు. ఇక్కడ మనం కూడా అదే చెప్తున్నాడు. మీ ఆస్తి కోల్పోవటకు సంతోషముగా ఒప్పుకొనుడి, అది రెండంతలుగా మరి రెట్టింపు ఘనతగా మరి మీకు బహుమానంగా కలుగునట్టు దేవుడు వాటిని రెట్టింపుగా చేస్తాడు. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓర్మి కలిమి ఉండుట అవశ్యమై ఉన్నది అంట. ఓర్మి చాలా ప్రాముఖ్యమై ఉన్నది. ఓర్పుతో దాన్ని సాధించాలి. నెమ్మదితో, తొందరపాటుతో ఏది జరగదు. ఏదైనా నీకు కావాలంటే దానికి ఓర్మి ఉండాలి. ప్రార్థనల వెనుకల ప్రార్థన ఉండాలి. శక్తివంతమైన ప్రార్థన, ఒంటరిగా ప్రార్థన ఉండాలి. కుటుంబ ప్రార్థన ఉండాలి. ఒకటి మనకు కావాలి అంటే అంత ఓపికతో దాన్ని ప్రార్థన చేసి జయించుకోవాలి. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడై ఉన్నవాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనక తీసిన యెడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు. అయితే మనము నశించుటకు వారము కాము, కానీ ఆత్మ రక్షించుటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. దేవునికి ఇస్తాడు. దేవునికి ఆత్మ విషయంలో చాలా నమ్మకం ఉంది. మనమే వెనకకి వెళ్ళిపోతాం, ముందుకు వస్తాం. కానీ ఈరోజు మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, మరి ఇంకా కాలము బహు కొంచెముగా ఉన్నది. ఇప్పుడు అప్పుడు ఆయన రెండవ రాకడ రానై ఉన్నది, సమీపంలో ఉన్నది. కాబట్టి వచ్చువాడు ఆలస్యం చేయక వచ్చును. ఇక ఆలస్యం చేయడు. ఆలోపు నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆత్మ బలము, శరీరము బలహీనత అనేది కాదు ఇక్కడ. ఆత్మ శరీరము ఏకముగా దేవుని ఎదుర్కొనుటకు నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆత్మయు శరీరము. కాబట్టి అనుదినము ఈ కుటుంబ ప్రార్థనలో దివ్యమైన మాటల ద్వారా అపవాది శోధనను ఆయన మన పాదముల కింద ఆ యొక్క పాదపీఠముగా అపవాదిని ఉంచాడు కనుక ప్రతి విషయంలో నీకు విజయము కలుగుటకాయ ఆయన నీకు స్వేచ్ఛనిచ్చాడు, విడుదలనిచ్చాడు. ఆ యొక్క రక్త ప్రోక్షణల నుంచి నేను తీసివేసి ఆయన ఒక్కసారి మన కొరకు రక్తమును చిందించి మాటికి మనం బలులు అర్పించాల్సిన అక్కర లేకుండా ఆయన బలిగా అర్పించబడ్డామని మనకు ఒక విడుదలనిచ్చాడు. ఆ యొక్క స్వేచ్ఛనిచ్చాడు. తండ్రి నాయనా అని మొరపెట్టుకొని ఆయన సన్నిధిలో ఇక కాలము సమీపంగా ఉన్నది కాబట్టి ఆయన కొరకు సిద్ధపాటు కలిగి ఆ జీవము కలిగిన దేవుని సన్నిధిలో నీవు జీవించినట్టుగా యథార్థమైన మనస్సు కలిగి ఆత్మను రక్షించుకున్నట్టుకు విశ్వాసము కలిగిన వారమై ముందుకు కొనసాగించాలి. దేవుడిటి మాటలు దీవించి మన యొక్క వినికిడిలో ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, మీ పాదాలకు వందనాలు. మా యొక్క నాయనా దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో వెళుతున్న దేశ నాయకులకు తెలివి, జ్ఞానము, జ్ఞాపక శక్తిని అనుగ్రహించి ఏ విధంగా దేశాన్ని పరిపాలించాలో ఆ యొక్క ఆత్మను దయచేయండి నాయన. చక్కటి పరిపాలన జరుగుటకు సహాయాన్ని దయచేయండి. దేశ సరిహద్దులున్న మిలిటరీ వారిని, పోలీసు వారిని, పరిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని, డాక్టర్, నర్సులను, ఆయలను, మా యొక్క రైతు బిడ్డలను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాలి. యుద్ధాలను ఆపేయమని, మంచు తుఫాలను తీసివేయమని, భూకంపాలను ఆపేయమని, నైనా సీజన్లో వచ్చి వ్యాధుల నుంచి మమ్మల్ని రక్షించమని, కాపాడమని, కరోనా లాంటి జబ్బులను రాకోకుండా అరికట్టమని ప్రార్థిస్తున్నాం. బేతేలు క్రీస్తు ఫేస్బుక్ లైవ్ ద్వారా విత్తబడుతున్న వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించి అనేకులు కూడా వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి వారి కుటుంబాన్ని దివ్యకరముగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్ ద్వారా, ఈ యొక్క వర్తమానం ద్వారా బిడ్డలు దీవించబడును గాక, ఆశీర్వదింపబడును గాక. మరి అనారోగ్యంలో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న బిడ్డలు లేవనెత్తండి. వారు ఎక్కడ ఉన్నప్పటికీ, దేశ విదేశాలు ఉన్నప్పటికీ కూడా వర్తమానం ద్వారా బలమైన స్థిరమైన మనస్సును కలిగి అయా లోకాన్ని జయించగల శక్తి సామర్థ్యాలు పొందుకొని అయాని ఒక దివ్యమైన వాక్యం ద్వారా బలపడి పరలోక పట్టణానికి వారసురాలుగా వారు ఈ లోకాన్ని జయించే శక్తిని ప్రతి ఒక్కరికి ఆత్మ ద్వారా దయచేయని ప్రార్థిస్తున్నాం. బేతేలు క్రీస్తు ఫేస్బుక్ను ప్రత్యేకంగా మీరు కాపాడి అయా అనేకులను ఈ యొక్క వర్తమానం ఇలాగన సహాయం తెచ్చి అయ్యా మరి మేము చేస్తున్న ప్రయాసం వృధా కాకుండా
నీ ఆత్మ ద్వారా నానే నింపబడిన వాక్యాన్ని ప్రతి ఒక్కరు వినలాగున సహాయం తెచ్చి మా యొక్క మంగనూరు వంశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, నా తల్లింటి వారిని, తండ్రింటి వారిని, నా తల్లిదండ్రుల ఆత్మకు శాంతి సమాధానం చేకూర్చుకోవాలి. నా అన్నదమ్ములు, నాకు చిరులను, బంధుమిత్రులను, స్నేహితులను, క్లాస్మేట్లను, నయన రక్త సంబంధులను ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకున్నాను. మరి బామర్దులను, మరుదులను వదిలేను అయా. నాని యొక్క పేరెంట్స్, నా యొక్క తల్లి తండ్రిని, మరి తన యొక్క చెల్లిని, బావను, అని తమ్ముని, వారి కనుక ఇచ్చిన పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకున్నాను. నాని రాకపోకలతో నుండి క్షేమంగా నడిపించండి. నాని డబ్బుని జ్ఞాపకం చేసుకుని మరి యొక్క గర్భఫలం బిడ్డలకు దాయిత్యమని గోజాడుతున్నాయన వాళ్ళ లోపాలను తీసుకుని నా సాత్విక విషయంలోనైనా మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు, సంపూర్ణమైన ఆరోగ్యము పొందుకున్నటకు చదువులోను ఇటు వాక్యములను శ్రద్ధ కలిగి ఇటు వాక్యములను రాబోయే రోజుల్లో నీ కాడిని మోసే బిడ్డను అభిషేకించు అయా. చిన్ననాటి నుండే బిడ్డ చక్కటి క్రమశిక్షణలో ఎదుటకు సహాయాన్ని కృపణ దాయిచ్చు. వాస్తవంకి ఇచ్చిన ఆరోగ్య బలం శక్తిని బట్టి వందనాలు. నాలో ఉన్న బీపీ షుగర్ సమస్తమైన వ్యాధి బాధలను నిలబెట్టినావు నీకు స్తోత్రం. ఇటు ఏకేటవలో నివసిస్తున్న వారి యొక్క ఉద్యోగంలోను, వ్యాపారంలోను ప్రతి బిడ్డను, ఇరుగు పొరుగు వారిని, కుషగూడ డిపోలు నాతో వర్కర్స్ని పేరు పేరున దీవించి ఆశీర్వదించు అయా. శ్యామ్ కుటుంబాన్ని బట్టి, శ్యామును బట్టి ప్రార్థిస్తున్నాను అయా. వెస్ని మామను బట్టి, పెద్ద మామను బట్టి ప్రార్థిస్తున్నాను. స్వస్థత, సంపూర్ణ విడుదల వారికి అనుగ్రహించిన ఆరోగ్య బలము, శక్తిని దాయిచ్చు. ప్రత్యేకంగా గురం చుట్టి కంచెని కాపుతాన్ని భద్రత అయా. భయంకరమైన రాత్రిలో మేము ప్రవేశిస్తుండగా ఇచ్చిన ఆహారం ముగించి పడుకొని అలసిన ప్రాణ సుఖమైన చురుకైన మేలుకను మాకు దయచేసి రేపు దినమంతా చేస్తున్న ప్రతి పనిలో జయము విజయము కలిగించమని రాత్రికాల ఆశీర్వాదాలు దీవెనలు మెండగా దయచేయాలి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్.